ఈరోజు మన ఇంటి నివారణలో మనం తెలుసుకుంటున్నది అంటే నిద్ర. నిద్ర అనేది ఇప్పుడు అందరూ కూడా నిద్రగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ నిద్ర అనేది ఎలా మంచిగా పోవచ్చు, నిద్ర ఎందుకు రావట్లేదని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అయితే మన మాస్టర్ చాలా వరకు ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన తక్కువగా ఉంటే ఆ ఒత్తిడి తక్కువగా ఉంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సో లేదంటే ఒకటేంటంటే మన మనస్సు అనేది శాంతించాలంటే దేహం శాంతించాలి, తర్వాత ఆత్మ, మూడు ఉన్నాయి ఇక్కడ. సో దేహానికి ఏం కావాలంటే ఖచ్చితంగా రెస్ట్ కావాలి. ఓకే. మనసుకి ఏం కావాలి? మనసు కంటే చెప్పాలంటే ఒక శాంతి, తర్వాత ఒక మెడిటేషన్, దాని ద్వారా ఖచ్చితంగా అది దానికి ఒక శక్తి వస్తుంది. సో అది శాంతంగా తయారవుతుంది. సో మనకి ఆత్మ తీసుకుంటే ఆత్మ అనేది ఎప్పుడు కూడా మెడిటేషన్. ఓకే. సోల్కి సంబంధించి మెడిటేషన్. అలా ఒక్కొక్క దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి దేహానికి ఏమి ఇవ్వాలి? విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి ఇవ్వడం లేదు, అది జరుగుతుంది. తప్పు జరుగుతుందంటే సరైనటువంటి విశ్రాంతి ఇవ్వట్లేదు కాబట్టి మనకు రకరకాల రోగాలు వస్తాయన్నమాట. కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా మన ఎవరైనా చెప్తా ఉంటారు. సో ఒక వ్యక్తి ఆ, అంటే బాగా నిద్రపోయే వ్యక్తి అంటే మంచి గాఢమైన నిద్ర ఉన్నటువంటి వాడు చుట్టూ ఎంతో శబ్దం ఉన్నా కానీ అతనికి వినపడదు. ఓకే. సో అలాంటి ఆ విధంగా నిద్ర అనేది అలాంటి గాఢ నిద్ర రావాలి. ఆ గాఢ నిద్ర రాకపోవడానికి కారణం ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం అంటే మన యొక్క జీవన విధానాలే, అంటే ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడము, ఆ ఒత్తిడి తర్వాత రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీలు కూడా చేస్తా ఉన్నారు ఈ మధ్యలో. సో దాని వలన కూడా అది మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో. సో దేహం ఏంటంటే రాత్రి నిద్రపోయిందంటే కరెక్ట్ గా నిద్రపోతే మన లోపల మెలటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ అంటే ఉత్పత్తి అయిందంటే మన దేహంలో అన్ని రకాల చర్యలు, నైట్ ఏమేమి చర్యలు జరగాలో అవి జరుగుతాయి. అది ఉత్పత్తి కాకపోతే మన యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. సరిగా నిద్రపోకపోతే ఏమవుతుంది? వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇంతే మనం తెలుసుకోవాలి. అప్పుడు అనేక వ్యాధులు వస్తాయి మనకి. కాబట్టి సరైన నిద్రపోతే ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం వీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. సో ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మతిమరుపు వచ్చేది, మతిమరుపు అంటే మనం గుర్తుపెట్టుకోలేకపోవడం, వీటన్నిటి కారణం ఏంటంటే ఖచ్చితంగా మనం సరైన నిద్ర మన దేహానికి ఇవ్వట్లేదు. అంటే సరైనటువంటి రెస్ట్ ఇవ్వట్లేదని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మామూలుగా ఈ చూడండి, ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఏం చేయాలంటే పగటిపూట కూడా ఒక చిన్న న్యాప్, అంటే ఒక చిన్న కొద్ది ఒక విరామం లాగా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ నిద్రపోవచ్చు. కానీ మామూలుగా యువకులు, యువతి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవరు. డే టైం నో నిద్ర, అంటే నో స్లీప్. ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత అదే అయితే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత జనరల్ గా విరామం అంటాం. విరామం అంటే ఒక బెడ్ మీద అలా పడుకోవచ్చు, కానీ నిద్ర అనేది పోవాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు అయితే కొద్దిగా అలా ఒక కునుకు లాగా తీయొచ్చు, ఒక 30-20 మినిట్స్ అంతే. సో అది చేయొచ్చు. తర్వాత డే టైం ఎక్కువగా నిద్రపోతే ఎవరైనా, సో అది నిద్ర అనేది వాళ్ళకి నిద్ర అలవాటు చేసుకోవడమో లేకపోతే నిద్ర పోవడమో చేస్తే వెయిట్ పెరుగుతూ వస్తారు. ఒబెసిటీ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అది మనం తీసుకున్న ఆహారం అంతా కూడా అది కొవ్వులాగా తయారయ్యి, సో మన యొక్క అంటే పొట్ట పెరగడము, లేకపోతే ఆ యొక్క తొడలు అంటే ఎక్కువగా వెయిట్ పెరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒబెసిటీ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. సో ఇలాంటివి కొన్ని మనం పాటించాలి. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తూ ఈ యొక్క నిద్రను, సరైన నిద్ర మనం ఇస్తే మన యొక్క ఇంకోటి మన హార్ట్ హెల్త్ కూడా సరైన నిద్ర ఉంటే ఆ ఒత్తిడి తక్కువగా ఉంటుంది కదా, మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది. అప్పుడు ఆ ఖచ్చితంగా హృదయం యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కొన్ని ఇంట్లో మనం చేసుకునేటువంటి రెమెడీస్, అంటే ఇంట్లో ఏం చేయొచ్చు, ఎలాంటివి మనం పాటించాలి అంటే కొన్ని సలహాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేయండి. తలస్నానం అనేది చాలా మంచిది. ప్రతిరోజు తలస్నానం చేస్తే చాలా మంచిది. అది కూడా చల్లనీటి స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. తర్వాత వారానికి ఒకసారి అభ్యంగ స్నానం చేయాలి. అంటే నూనె అంతా రాసుకొని నీట్గా ఒక 20 మినిట్స్ వదిలేసి, సో అది కూడా బాదం ఆయిల్, తర్వాత సెసేమ్ ఆయిల్ ఇలాంటిది సో రాసుకొని ఒక 20 మినిట్స్ వదిలేసి మళ్ళీ స్నానం చేయండి. మీకు అద్భుతమైన ఆరోగ్యం, అంటే మంచి నిద్ర పట్టడం అంతా కూడా బాగుంటుంది. తర్వాత నిద్రపోయేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి, దక్షిణం వైపు లేదా తూర్పు వైపు తల పెట్టుకొని మాత్రం నిద్రపోవాలి. దక్షిణము లేదా తూర్పు వైపు మాత్రం తల పెట్టుకొని నిద్రపోవాలి. కింద మన దిండు ఉంటుంది కదా, దిండు ఎక్కువ మందం ఉండకూడదు, చాలా పల్చగా ఉండాలి దిండు. దిండు మందం ఉండకూడదు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత సూర్య నమస్కారం చేయడము, తర్వాత అంతో ఇంతో కొద్దిగా వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ ఉందనుకోండి, గార్డెన్లో వర్క్ చేయండి.
ఓకే, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సూర్య నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా నైట్ నిద్ర వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా మంది ఏంటంటే డే టైం ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి అంటే బయటికి పోయే అవసరం లేదు. హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉంటారు అనుకోండి, వాళ్ళు ఎంతసేపు టీవీ చూసేదో లేకపోతే ఇంకే అలాగా కూర్చొని అలానే కూర్చొని ఉండడము, కూర్చొని వర్క్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళకు చెమట వచ్చే వర్క్ ఏది లేదు అక్కడ. ఓకే, అంటే హార్డ్ వర్క్ అంటూ ఏది లేదు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా నిద్ర రాదు నైట్. 80% నిద్ర రాదు. దేహానికి ఎప్పుడైతే కొద్ది శ్రమ ఇస్తామో నైట్ నిద్రపోవడానికి అంటే ఆ ఫిజికల్ రెస్ట్ కోసం ప్రయత్నం చేస్తుంది అనమాట దేహం. అప్పుడు మీకు నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు నైట్ ఏదైనా ఏదైనా పరిస్థితుల్లో మీకు నిద్ర రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే నిద్ర అంటే పడుకోబోయే ముందు కొద్దిగా టాయిలెట్కి వెళ్ళేసి రెండు కాళ్ళ మీద కొద్దిగా హాట్ వాటర్, అంటే హాట్ వాటర్ అంటే ఆ, ఒకేసారి ఎక్కువ వేడి అని కాదు. సో కొంత వేడి ఉండేలాగా రెండు పాదాల మీద రెండు కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకోండి. నెక్స్ట్ పోయి పడుకుంటే మంచిగా నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇంకొక చిట్కా ఏంటంటే రాత్రి పడుకునే ముందు అంటే మనం పడుకునే ముందు ఏం చేయాలంటే ఈ యొక్క మన నాటి ఆవు యొక్క ఈ ఏది మన యొక్క అంటే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఏం చేయాలంటే ద్రవంలాగా చేసుకుని ఇక్కడ ఒక 3 డ్రాప్స్ లేదా ఇక్కడ 2 డ్రాప్స్ ఇక్కడ 2 డ్రాప్స్ ముక్కులో, సో ఎడమ రంధ్రంలో రెండు, కుడి రంధ్రంలో 2 డ్రాప్స్ వేసుకొని హాయి ఇట్లా అంటే పడుకున్నప్పుడే ఎల్లెలుగులు పడుకున్నప్పుడే వేసుకుంటే కొద్దిగా తల ఇలా పెట్టుకుంటే అది బ్రెయిన్ వరకు వెళ్తుంది. సో బ్రెయిన్ కూడా వెళ్తుంది అనమాట, అది వెళ్ళి సో తొందరగా నిద్ర వచ్చేస్తుంది, సో వేగంగా నిద్ర వస్తుంది. సో ఇది ఒక మంచి టెక్నిక్. ఇది దయచేసి ఫాలో అవ్వండి. తర్వాత చివరగా ఏంటంటే మనం ముద్ర తెలుసుకున్నాం, అంటే అద్భుతమైన ముద్ర. సో మనం బెడ్ మీదనే కూర్చొని దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక ఆకుప్రెజర్లో ఒక టెక్నిక్ ఉంది. నిద్ర రాలేదంటే చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే ఇట్లా అనుకోవాలి, ఇట్లా కూర్చొని అంటే బెడ్ మీద కూర్చొని ఇట్లా ఒక 2 నిమిషాలు ఈ పక్క, ఓకే, మళ్ళీ 2 నిమిషాలు ఈ పక్క, ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ అంతా. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి నిద్ర వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఒక ముద్ర ఉంది, శక్తి ముద్ర. శక్తి ముద్ర చూడండి, శక్తి ముద్ర ఎలా చేయాలి. సో ఈ ముద్ర ఇలా చూసుకోండి, ఈ యొక్క బొటన వేలు ఉందిగా, మన చిటికెన వేలు మొదటి భాగంలో ఇక్కడ పెట్టుకోవచ్చు, కావాలంటే ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టండి. తర్వాత 2 వేలు ఇలా ఇలా తీసుకురండి, 2 వేలు ఇలా తీసుకురండి, అంటే ఈ 2 వేలు మూయాలి, బొటన వేలు మీద ఇట్లా ఈ రెండు దగ్గర తీసుకురావాలి. ఈ ఈ ఈ వేలు అంటే ఈ రెండు వచ్చేసి ఇక్కడ టచ్ కావాలి. ఓకే, ఇట్లా టచ్ చేయాలి. ఓకే, టచ్ చేశాక చూడండి, సో ఇది పెట్టుకొని ఇట్లా పెట్టి ఇలా ఈ రెండు టచ్ చేస్తూ ఇట్లా, ఇది ముద్ర, ఈ శక్తి ముద్ర ఎలా అలా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సో కనీసం అంటే నిద్ర పోయే ముందు బెడ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేయండి, 20 మినిట్స్ 30 మినిట్స్, ఆ లోపల నిద్ర వచ్చేస్తుంది. సో ఇది శక్తి ముద్ర. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఓకే, సో దీని తర్వాత ప్రాణముద్ర టైం ఉంటే ఒక 5 నిమిషాలు ఇది కూడా ప్రాక్టీస్ చేసుకొని పడుతుంది. సో నిద్ర అద్భుతంగా వచ్చేస్తుంది. సో ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అంశాలు స్నేహితులారా. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.